Action. My name is Srinivas Arika. In short, Arika. I am 57 years age. I am from Sainikpuri, Secunderabad. My phone number 7794087905. గేమ్ పంతులు గంట సండి అద్దం పెట్టి ఏదో చూస్తుంటివి. అదే ఏం చూడలేదు మల్లేష్. నేను ఇది భూతద్దం. ఈ భూతద్దంలో ఎతుకుతున్నాను. అదే బాబు చెప్పిన పుట్టినరోజు చూస్తే ఇక్కడ జాతకంతో మ్యాచ్ అవటం లేదు. ఎక్కడో తప్పు జరిగింది, ఎక్కడో రాంగ్ కొడుతుంది. ఏమయ్యా వెంకటేష్, కరెక్టేనా ఈ పుట్టిన తారీఖు? అది ఏమయ్యా, అబద్ధం చెబితే భయపడాలి, ఎవరన్నా కొడతారో తిడతారని. నిజం చెప్పటానికి భయం ఎందుకు? నిజం చెప్పచ్చు కదా. ఇదే నీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇప్పుడు జాతకం కొంచెం మ్యాచ్ అవుతుంది. అబ్బా, మహర్జాతకము. ఈ జాతకం చూస్తే మన పోలవరం ప్రాజెక్టులే లేని అన్క్లియారిటీ ఇందులో కనిపిస్తుంది. అంత కన్ఫ్యూజను, అంత కాంప్లెక్సిటీ. కాకపోతే 2 విషయాలు చక్కగా కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే, ఒకటి మీ బాబుకి విదేశీయానం ఉంది, రెండవది దీనికి దైవభక్తి కూడా ఎక్కువే. ఏమైనా సరే ఇప్పుడు ఈ జాతకము చాలా కాంప్లెక్స్గా ఉంది. ఇట్లా ఉన్నప్పుడు నేను ఈ గవ్వల మీద నమ్ముకుంటాను. ఈ గవ్వలు ఉన్నాయి చూసావు, ఇందులో వేసి బాగా తిప్పి ఇట్లా వేస్తా. అవి బాల్ పడినాయి అనుకో, అబ్బాయికి పెళ్ళి అవుతుంది. ఎలికలు పడినాయి అనుకో, అబ్బాయికి పెళ్ళి కాదు. అటు ఇటు కాకుండా నిలబడింది అనుకో, వీడు ఎటు కాకుండా పోతాడు. అది సరే, వేద్దామా? ఓకే, అరే వాడిని ఎవరికన్నా చూపించండి రా, అలా వదిలేయకండి రా. అరే వాడికి మంచి డాక్టర్ దగ్గర చూపించండి రా, బాగుపరచండి రా. ప్రపంచగమలో అన్ని సూత్రాలు, మనీ ఎలా సంపాదించాలో తెలుసుకున్నాను. కానీ అరే మీరేంటో, మీ విధానాలు ఏంటో ఇంతకీ అంత కాదురా. అంటే మీ ఇంట్లో అందరూ ఇంతేనంట. మొన్నట మీ అన్న ఆ మ్యారేజ్లో ఏంటి, చిన్న గ్లాసు, ఒక గ్లాసు వాటర్ గురించి ఎంత గొడవ చేశాడంటావు? చిన్న గ్లాస్ గురించి. అరే వాడిని చూపించండి రా ఎక్కడన్నా, వాడిని అట్లా వదిలేయకండి రా. వాడిని మంచి డాక్టర్ దగ్గర చూపించండి రా, వాడిని బాగుపరచండి రా. ఒకటి మీరేంటో, మీ విధానాలు ఏంటో ఇంతకీ నాకు అందుపట్టదురా. మొన్నటి మీ అన్న ఒక చిన్న గ్లాసు వాటర్ గురించి ఎంత గొడవ చేసాడంటావు? ఓకే, అరే వాడిని అలా వదిలేయకండి, ఎవరికన్నా చూపించండి. వాడు మనవడే కదా, వాడిని బాగుపరచండి రా. ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించండి రా. వాడిని చూస్తే నాకు గుండె తరుక్కుపోతుందిరా. అరే మీరు, మీ విధానాలు ఏంటో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదురా. మొన్న మీ అన్న ఆ ఫంక్షన్లో ఒక చిన్న విషయము, ఆ విషయాన్ని ఎంత పెద్దది చేశాడంటావు? అది అవసరమా? నేను ఈరోజు శాన్వి స్టూడియోస్కి వచ్చాను ఆడిషన్ ఇవ్వటానికి. ఇక్కడ మన ప్రకాష్ గారు, రైటర్ గారు, ఎంతో ఫ్రెండ్లీగా నన్ను ఆహ్వానించి లోపలికి తీసుకున్నారు. అదేవిధంగా మన డైరెక్టర్ చరణ్ గారు ఎంతో ఎంకరేజింగ్గా, సపోర్టివ్గా తీసుకొచ్చి ఆడిషన్ ఇవ్వమన్నాడు. అక్కడ మన ప్రకాష్ గారు, మన కెమెరా పర్సన్ ఇద్దరు కలిసేసి నాకు ఆడిషన్ చక్కగా డీటెయిల్స్ 1 to 10 అన్ని డీటెయిల్స్ స్టెప్ వైజ్ అన్నీ చూపించేసి, అన్ని యాంగిల్స్లో కూడా ఇలా కానీ ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా ఆడిషన్ ఇచ్చారు. ఇది చక్కగా జరిగింది. కానీ నేను డైలాగ్స్ ప్రిపేర్ అవ్వకపోవటం వల్ల నాకు ఉన్న పొటెన్షియల్కి చేయలేకపోయాను.
నేను మళ్ళా చేస్తానని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.